హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఎండోమెట్రియోసిస్ గురించి మాట్లాడుకుందాం. సో నేను లాస్ట్ టైం మీకు చెప్పినట్లుగా మనకి ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఓవరీస్, ఫాలోపియన్ ట్యూబ్స్, యూటరస్, సర్విక్స్ అండ్ వెజైనల్ ఓపెనింగ్ ఆ విధంగా ఉంటుందన్నమాట. సో నార్మల్గా మన మెన్స్ట్రల్ సైకిల్లో ఏం జరుగుతుందంటే ఎవ్రీ మంత్ ఓవరీలో ఫాలికల్స్ అనేవి డెవలప్ అయ్యి ఓవరీ నుంచి ఓవం అనేది రిలీజ్ అయ్యి అది ఫాలోపియన్ ట్యూబ్స్లోకి వస్తుంది. సో ఫాలికల్స్ అనేవి డెవలప్ అవుతున్నప్పుడే మన యుటెరైన్లో ఎండోమెట్రియం అనేది ఒక లేయర్ ఉంటుంది. సో ఆ ఎండోమెట్రియంకి ఒక లైనింగ్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఒకవేళ ఫాలోపియన్ ట్యూబ్స్లో స్పర్మ్తో కనుక ఎగ్ ఫెర్టిలైజేషన్ జరిగి ఎంబ్రియో ఫామ్ అయితే ఆ ఎంబ్రియో వచ్చి ఈ లైనింగ్ మీద ఇంప్లాంట్ అయ్యి బేబీ అనేది గ్రో అవుతుంది. సో ఒకవేళ ఫెర్టిలైజేషన్ జరగకపోతే ఏమవుతుంది అంటే ఈ లైనింగ్ ఏదైతే ఫామ్ అయిందో ఆ లైనింగ్ అంతా కూడా షెడ్ ఆఫ్ అయిపోయి బ్లీడింగ్ అయిపోయి మెన్స్ట్రుయేషన్ ద్వారా బయటికి రావడం జరుగుతుంది. సో ఇది నార్మల్గా జరిగే ప్రాసెస్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఎండోమెట్రియోసిస్ గురించి డిస్కస్ చేద్దాం. ఎండోమెట్రియోసిస్ అంటే ఇదొక డిసీజ్. ఎక్కడైతే ఈ ఎండోమెట్రియం టిష్యూ ఏదైతే ఉందో ఆ టిష్యూ అనేది ఈ యుటరస్లో కాకుండా అవుట్ సైడ్ ద యుటరస్ బయట వేరే ఆర్గాన్ దగ్గర కానీ ఇంకెక్కడైనా ఉండడాన్ని ఎండోమెట్రియోసిస్ అని చెప్పేసి అంటాం అన్నమాట. సో ఈ ఎండోమెట్రియం టిష్యూ అనేది యుటరస్లో కాకుండా బయట ఎలా ఉండింది అంటానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన థియరీ చెప్పడం జరిగింది. ఒకటి శాంసన్ థియరీ అనమాట. ఈ శాంసన్ అనే పర్సన్ ఏం థియరీ చెప్పారంటే ఇది రీట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్ ద్వారా జరిగి ఉండొచ్చు అనేసి చెప్పారనమాట. సో రీట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్ అంటే నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో లాస్ట్ కేసులో ఏమైందంటే తనకి వెజైనల్ ఓపెనింగ్ లేకపోవడం వల్ల ప్రతి నెల జరిగే ఆ బ్లీడింగ్ అంతా కూడా లోపలే ఉండిపోయి అది బయటికి రావాల్సిన ఫ్లో బ్యాక్ వెళ్ళింది. అంటే అది యుటరస్లో వెజైనాలో ఇంకా యుటరస్లో ఉండిపోయింది. అది యుటరస్ నుంచి ఫాలోపియన్ ట్యూబ్స్ నుంచి బయటికి పెల్విక్ క్యావిటీలోకి వెళ్ళిపోవడాన్ని రీట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్. నార్మల్ మెన్స్ట్రుయేషన్ ఎలా జరుగుతుంది? అది నార్మల్ ఒక వేలో జరుగుతుంది. యుటరస్ నుంచి సర్విక్స్ నుంచి వెజైనల్ ఓపెనింగ్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. బట్ రీట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్లో ఏం జరుగుతుందంటే అది బ్యాక్ ఫ్లో అవుతుంది అనమాట. యుటరస్ నుంచి ఫాలోపియన్ ట్యూబ్స్ నుంచి అది బయటకు వచ్చేసి ఓవరీస్ మీద పడటం, పౌచ్ ఆఫ్ డగ్లస్ మీద పడడం ఆ విధంగా జరుగుతుంది. సో ఈ విధంగా దీనివల్ల రీట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్ వల్ల ఆ బ్లడ్ అనేది ఫాలోపియన్ ట్యూబ్స్ ద్వారా బయటకు వచ్చి ఓవరీస్ మీద పడి ఇంప్లాంట్ అవ్వడం, అలాగే అదర్ ఆర్గాన్స్ మీద పడి ఇంప్లాంట్ అవ్వడం వల్ల ఎండోమెట్రియోసిస్ రావడం జరిగింది అనేసి శాంసన్ థియరీ ద్వారా చెప్తున్నారనమాట. సో శాంసన్ థియరీ ఏం చెప్పడం ఫెయిల్ అయింది అంటే డిస్టెంట్ ఎండోమెట్రియోసిస్ అనమాట. అంటే పెల్విక్ రీజన్లో ఉన్న ఆర్గాన్స్కి ఈ రీట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్ ద్వారా ఆ థియరీ ఓకే అవుతుంది. బట్ లంగ్స్కిలో కూడా ఈ ఎండోమెట్రియోసిస్ వచ్చే అవకాశం ఉంది కదా. మరి ఇంత దూరము ఆ రీట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్ ద్వారా ఎలా వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది శాంసన్ థియరీ అనేది ఫెయిల్ అయింది. సో ఇంకొక థియరీ ఉంది, అదేంటంటే మెటాస్టాటిక్ థియరీ అనమాట. అంటే బ్లడ్ ద్వారా కానీ మన బాడీలో ఉన్న లింఫాటిక్ సిస్టమ్ ద్వారా కానీ ఆ టిష్యూ అనేది వేరే చోటుకి వెళ్ళి అక్కడ ఇంప్లాంట్ అయ్యి ఈ ఎండోమెట్రియోసిస్ అనేది జరుగుతుంది అని చెప్పేసి ఒక థియరీ అనమాట. అండ్ ఇంకొక థియరీ ఏంటంటే మెటాప్లాస్టిక్ థియరీ. అంటే ఏంటంటే ఒక టైప్ ఆఫ్ సెల్ పూర్తిగా తన గుణాన్ని కోల్పోయి వేరే యొక్క గుణాన్ని అమర్చుకోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో వేరే ఏదో పార్ట్లో ఉన్న ఒక సెల్ పూర్తిగా దాని గుణాన్ని కోల్పోయి మన ఎండోమెట్రియల్ క్వాలిటీస్ని తెచ్చుకోవడం అనమాట. సో ఈ విధంగా జరుగుండొచ్చు అని చెప్పేసి ఇది ఇంకొక థియరీ అనమాట. ఇవాన్ ఆఫ్ అనే ఆయన ఈ థియరీ చెప్పడం జరిగింది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థియరీస్ అనేవి ఉండడం జరిగిందనమాట. బట్ 70 to 80% ఆఫ్ కేసెస్ రీట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్ వల్ల ఈ ఎండోమెట్రియోసిస్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఈ రీట్రోగ్రేడ్ మెన్స్ట్రుయేషన్ వల్లే కాకుండా ఎవరికైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ బాడీలో ఉండవలసిన వాటి కన్నా ఎక్కువగా ఉంటాయో వాళ్ళలో కూడా ఈ ఎండోమెట్రియోసిస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది.
అండ్ అలాగే ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా వీక్గా ఉంటుందో, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళలో ఈ ఎండోమెట్రియోసిస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్లో ఎండోమెట్రియోసిస్ ఎలా వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రీట్రోగ్రేడ్ మెన్స్ట్రేషన్ జరిగినప్పుడు అది ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా ఆ బ్లీడింగ్ అనేది ఓవరీస్ మీద పడింది అనుకుందాం. సో ఓవరీస్ మీద పడినప్పుడు అది అక్కడ ఉండాల్సింది కాదు. అప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయ్యి ఇమ్యూన్ సిస్టమ్ దాని మీద ఫైట్ చేసి దాన్ని మొత్తం కూడా తినేసేయాలి. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్గా ఉంది, అది ఫైట్ చేసే స్టేజ్లో లేదు. అప్పుడు ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేయకపోవడం వల్ల ఇంప్లాంట్స్ అనేవి అక్కడే గట్టిగా పట్టుకొని ఉండిపోయి ఎండోమెట్రియోసిస్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఎక్కువగా ఎవరిలో వస్తుంది అంటే, ఇది రీప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్లో రావడం జరుగుతుంది అనమాట. లైక్ 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ ఎండోమెట్రియోసిస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ఎండోమెట్రియోసిస్ అనేది మన బాడీలో ఏ ఆర్గాన్ అయినా ఎఫెక్ట్ చేయొచ్చు ఎక్సెప్ట్ స్ప్లీన్ అనే ఆర్గాన్ని తప్ప మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. మన కళ్ళలో రావచ్చు, మన ముక్కులో రావచ్చు, గొంతులో రావచ్చు, లంగ్స్లో రావచ్చు, మన ఇంటెస్టైన్కి, స్టమక్కి రావచ్చు, అన్ని పార్ట్స్కి ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట ఎక్సెప్ట్ స్ప్లీన్. సో మోస్ట్ కామన్గా ఎక్కడ ఇది ఎఫెక్ట్ అవుతుంది అంటే ఓవరీ. ఎందుకంటే మీరు ఇమేజ్లో చూసినట్లయితే ఫాలోపియన్ ట్యూబ్స్లో నుంచి ఆ బ్లీడింగ్ అనేది వచ్చినప్పుడు ఓవరీస్ అనేవి ఇలా ఉంటాయి కదా. ఫాలోపియన్ ట్యూబ్స్లో నుంచి బ్లీడింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ పడేది ఎక్కడంటే ఓవరీస్ మీదే. సో మోస్ట్ కామన్ సైట్ ఏంటంటే ఎండోమెట్రియోసిస్కి ఓవరీ అనమాట. అండ్ సెకండ్ కామన్ ఏంటంటే పౌచ్ ఆఫ్ డగ్లస్ కూడా అక్కడే అటాచ్ అయి ఉంటుంది కాబట్టి సెకండ్ కామన్ పౌచ్ ఆఫ్ డగ్లస్ అనమాట. సో లీస్ట్ కామన్ ఏంటంటే మన లీస్ట్ కామన్గా బ్రెయిన్లో వస్తుంది. బ్రెయిన్లో కూడా వస్తుంది, బట్ అది లీస్ట్ కామన్ అనమాట. అలాగే పెల్విక్ ఏరియాలో కాకుండా అవుట్ సైడ్ ద పెల్విక్ ఏరియా ఎక్కడ మోస్ట్ కామన్గా వస్తుందంటే అది సిగ్మాయిడ్ కోలాన్లో వస్తుందన్నమాట. సో అది ఇంటెస్టైన్లో సిగ్మాయిడ్ కోలాన్ మీద రావడం జరుగుతుంది. సో ఈ విధంగా డిఫరెంట్ పార్ట్స్లో ఈ ఎండోమెట్రియోసిస్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇలా ఆర్గాన్స్ మీదే కాకుండా స్కార్ ఎండోమెట్రియోసిస్ అంటాం. అంటే ఏంటంటే సర్జరీస్ చేస్తారు కదా, సర్జరీస్ చేసినప్పుడు వచ్చే స్కార్ మీద కూడా ఈ టిష్యూ అనేది ఇంప్లాంట్ అయ్యి స్కార్ ఎండోమెట్రియోసిస్ అనేది రావడం జరుగుతుంది. లైక్ హిస్టరెక్టమీ చేసినప్పుడు, యూటరస్ రిమూవ్ చేసినప్పుడు కానివ్వండి, సి సెక్షన్ చేసినప్పుడు, అంటే డెలివరీ జరిగినప్పుడు సర్జరీ చేస్తారు కదా, సి సెక్షన్ చేసినప్పుడు, మయోమెక్టమీ చేసినప్పుడు, మయోమెక్టమీ అంటే యూట్రైన్ ఫిబ్రాయిడ్స్ ఆపరేషన్ చేసినప్పుడు, ఎపిసియోటమీ చేసినప్పుడు ఆ స్కార్ మీద ఎండోమెట్రియల్ టిష్యూ అనేది ఇంప్లాంట్ అయ్యి స్కార్ ఎండోమెట్రియోసిస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఓవరీస్ మీద పడి ఇంప్లాంటేషన్ అయినప్పుడు ఆ ఓవరీస్ మీద ఈ సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. దాన్ని మనం చాక్లెట్ సిస్ట్ అనేసి అంటాం. అలాగే దాన్ని ట్రూ సిస్ట్ అని కూడా మనం అంటాం అనమాట. సో దానిలో హీమోసిడ్రిన్ అనే పిగ్మెంట్ ఉండడం వల్ల అది బ్రౌనిష్ కలర్లో ఆ విధంగా అనేది ఉంటుందన్నమాట. ట్రాన్స్వైజైనల్ అల్ట్రాసోనోగ్రఫీ చేసినప్పుడు అది గ్రౌండ్ గ్లాస్ అపీరెన్స్లో కనిపించడం అనేది జరుగుతుంది. ఇది పౌచ్ ఆఫ్ డగ్లస్ మీద కూడా బ్లీడింగ్ అంతా కూడా బ్లీడింగ్ జరిగినప్పుడు పౌచ్ ఆఫ్ డగ్లస్లో ఆ బ్లీడింగ్ అంతా కూడా అక్కడ అక్యుములేట్ అయిపోయి ఫ్లూయిడ్ లాగా అక్యుములేట్ అయిపోయి ఉండడం జరుగుతుంది. సో ఇదే కాకుండా వికారియస్ మెన్స్ట్రేషన్ అంటాం. అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎండోమెట్రియోసిస్ అంటే ఎండోమెట్రియల్ టిష్యూ అనేది అదర్ ఆర్గాన్ని ఎఫెక్ట్ చేసి ఆ ఆర్గాన్ మీద ఇంప్లాంట్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి. సో ఎండోమెట్రియల్ టిష్యూ యొక్క అసలు క్వాలిటీ ఏంటంటే అది ప్రతి మంత్ లైనింగ్ని ఫామ్ చేసి ఫెర్టిలైజేషన్ జరగకపోతే అది షట్ ఆఫ్ అయిపోయి బ్లీడింగ్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెట్రియల్ టిష్యూ అనేది మన ఐస్లో కానివ్వండి, మన నోస్లో కానివ్వండి ఉంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ప్రతి నెల ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫెర్టిలైజేషన్ అనేది జరగలేదు, ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది ఫామ్ అయింది, మెన్స్ట్రుయేషన్ టైం అయింది. అప్పుడు ఏమవుతుంది, సో నార్మల్గా బ్లీడింగ్ ఏ విధంగా అయితే అవుతుందో సేమ్ అదే విధంగా ఐస్లో మనకు అది డిపాజిట్ అయింది కాబట్టి కంజక్టివల్ హెమరేజ్ జరుగుతుంది. అంటే ఐస్ నుంచి బ్లీడింగ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే నోస్లో ఉన్నప్పుడు నోస్ నుంచి అది బ్లీడింగ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట, ఎపిస్టాక్సిస్. అదే మనకి లంగ్స్లో ఉన్నప్పుడు హిమోప్టాసిస్ జరగడం జరుగుతుంది అనమాట. సో ఒక పేషెంట్కి నార్మల్గా మెన్స్ట్రుయేషన్ జరుగుతున్నప్పుడు అదే టైంలో ఐస్ ద్వారా లేదా నోస్ ద్వారా బ్లీడింగ్ అవుతుంది అంటే
సో ఇట్స్ డెఫినెట్లీ మేబీ డ్యూ టు ఎండోమెట్రియోసిస్ అనమాట. సో ఈ ఎండోమెట్రియల్ టిష్యూ అది మన బాడీలో ఎక్కడ డిపాజిట్ అయినా దాని క్యారెక్టరిస్టిక్స్ అవే అనమాట. అది ప్రతి నెల ఒక లేయర్ని ఫామ్ చేసుకుంటుంది. ఫెర్టిలైజేషన్ అవ్వకపోతే అది షెడ్ ఆఫ్ అయిపోయి బ్లీడింగ్ అనేది జరుగుతుంది. చాలా ఘోరమైన పరిస్థితి కదా. నార్మల్గా బ్లీడింగ్ అవడం అనేది వేరు, కళ్ళ నుంచి బ్లీడింగ్ అవడం, ముక్కు నుంచి బ్లీడింగ్ అవడం అనేది నాకు తెలిసి అది ఒక డేంజరస్ సిచ్యువేషన్, చాలా క్రిటికల్ సిచ్యువేషన్గా నాకైతే అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడదాం. అంటే ఎవరిలో వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది అంటే ఎవరైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో, అదేవిధంగా ఈస్ట్రోజన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళలో ఎండోమెట్రియోసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మెనార్కే అంటే పీరియడ్ స్టార్ట్ అవ్వడానికి ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు మెనార్కే అనమాట. సో ఈ మెనార్కే అనేది నార్మల్గా 13 ఇయర్స్కి రావడం, 12-13 ఇయర్స్కి స్టార్ట్ అవుతూ ఉంటుంది. బట్ అప్పుడు కాకుండా 12 ఇయర్స్ కన్నా ముందు పీరియడ్స్ అని కనుక స్టార్ట్ అయితే, సో దాని మీనింగ్ ఏంటంటే ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇన్ని పీరియడ్స్ వస్తున్నప్పుడు రీట్రోగ్రేడ్ మెన్స్ట్రేషన్ జరిగే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ లేట్ మెనోపాజ్ 45 ఇయర్స్ 50 ఇయర్స్కి రావాల్సిన మెనోపాజ్ 55 ఇయర్స్ 60 ఇయర్స్కి వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా పీరియడ్ కౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో రీట్రోగ్రేడ్ మెన్స్ట్రేషన్ జరిగే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్కి ఎవరికైనా ఎండోమెట్రియోసిస్ ఉంటే ఈ పర్సన్లో కూడా 6 to 10 టైమ్స్ ఎక్కువగా వచ్చే రిస్క్ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా బాడీ మాస్ ఇండెక్స్ తక్కువ ఉన్న వాళ్ళలో కూడా మనం ఎండోమెట్రియోసిస్ రావడం అనేది చూస్తున్నాం అనమాట. అండ్ ముల్లేరియన్ ఎనామలీస్ అంటే మన ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఫామ్ అవుతున్నప్పుడు కొన్ని డక్ట్స్ అనేవి బేబీ మదర్ వూమ్లో ఫామ్ అవుతున్నప్పుడు కొన్ని డక్ట్స్ అనేవి ఫ్యూజ్ అవ్వడం వల్ల ఈ ఆర్గాన్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతాయి. దాంట్లోనే ఈ ములేరియన్ డక్ట్స్ కూడా ఉంటాయి అనమాట. ఈ ములేరియన్ డక్ట్స్ అనేవి సరిగా ఫ్యూజ్ అవ్వకపోవడం వల్ల కొన్ని డిఫెక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. లైక్ సర్వైకల్ స్టీనోసిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా సర్విక్స్ ఇంత ఉండాలి అనుకున్నప్పుడు అది నార్మల్గా బ్లడ్ అనేది ఈజీగా ఫ్లో అయిపోతుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే సర్వైకల్ స్టీనోసిస్ అంటే సర్విక్స్ అనేది సన్నగా అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో అవడం అనేది కష్టమయ్యి బ్లడ్ అనేది బ్యాక్ వెళ్ళిపోయి రీట్రోగ్రేడ్ మెన్స్ట్రేషన్ అనేది జరిగి ఎండోమెట్రియోసిస్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే నల్లి ప్యారిటీ అని ఎప్పుడు అంటామంటే ఆ ఉమెన్ ఇప్పటి వరకు ప్రెగ్నెంట్ అవ్వలేదు. అసలు ప్రెగ్నెంట్ అవ్వలేదు అంటే ఆమెకి ఇప్పటి వరకు పీరియడ్స్ అనేవి ఆగలేదు, కంటిన్యూస్గా పీరియడ్స్ అనేవి వస్తూ ఉన్నాయి కాబట్టి ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే రీట్రోగ్రేడ్ మెన్స్ట్రేషన్ జరిగే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ వస్తుంది, ప్రతి ఉమెన్లో ప్రెగ్నెన్సీ అనేది రావడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏమవుతుంది, 9 months ప్రెగ్నెన్సీ టైంలో పీరియడ్స్ అనేవి రాకుండా ఆగిపోతే, ఆ తర్వాత లాక్టేషన్ అంటే బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు లాక్టేషన్ టైంలో పీరియడ్స్ అనేవి ఆగిపోవడం జరుగుతుంది. సో కొన్ని మంత్స్ వరకు పీరియడ్స్ అనేవి ఆగిపోవడం జరుగుతుంది కాబట్టి ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఎండోమెట్రియోసిస్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది. బట్ నల్లి ప్యారిటీ ఉమెన్లో అసలు ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి రెగ్యులర్గా పీరియడ్స్ అనేవి వస్తూ ఉన్నాయి, ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది కాబట్టి రీట్రోగ్రేడ్ మెన్స్ట్రేషన్ ఎక్కువ జరిగే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎండోమెట్రియోసిస్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎవరికైతే ప్రొలాంగ్డ్ మెన్స్ట్రేషన్ అంటే నార్మల్గా 3 to 5 days ఉంటుంది కదా, అలా కాకుండా more than 7 days మెన్స్ట్రేషన్ వచ్చే వాళ్ళలో ఈ రీట్రోగ్రేడ్ మెన్స్ట్రేషన్ జరిగే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలా జరగడం వల్ల ఎండోమెట్రియోసిస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఎవరికైతే సైకిల్ less than 28 days ఉంటుందో, అంటే ఎగ్జాక్ట్గా కొంతమందికి 28 days వస్తుంది నార్మల్గా, బట్ కొంతమందికి ఏంటంటే 28 days అవ్వకుండానే మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ అనేది వచ్చేస్తుంటుంది. సో అలా రావడం వల్ల పీరియడ్ కౌంట్ అనేది ఎక్కువ అవుతుంది, ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువ అవుతుంది. సో అలాంటి టైంలో రీట్రోగ్రేడ్ మెన్స్ట్రేషన్ జరిగే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండోమెట్రియోసిస్ వచ్చే రిస్క్ వీళ్ళలో ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే షార్టర్ లాక్టేషన్ డ్యూరేషన్ అనమాట. అంటే కొంతమంది ఏం చేస్తారంటే బేబీకి ఫీడింగ్ కొన్ని మంత్స్ ఇచ్చేసి ఆపేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడైతే ఆపేస్తారో అప్పుడు రెగ్యులర్గా మళ్ళీ మెన్స్ట్రేషన్ రావడం అనేది జరుగుతుంది. సో వాళ్ళలో కూడా ఎండోమెట్రియోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే రీట్రోగ్రేడ్ మెన్స్ట్రేషన్ జరిగే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో దీన్ని బట్టి మీకు ఇంకొక పాయింట్ కూడా అర్థమై ఉండాలి కదా,
సో బేబీకి లాక్టేషన్ అనేది మినిమం 2 to 3 years ఇవ్వడం అనేది బేబీకి హెల్ప్ అవుతుంది, అదేవిధంగా మదర్ హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. ఎందుకంటే పీరియడ్స్కి అండ్ ఈస్ట్రోజన్కి ఎక్స్పోజర్ అనేది తగ్గుతుంది, ఎండోమెట్రియోసిస్ లాంటివి వచ్చే అవకాశం తగ్గుతుంది, అండ్ బేబీ ఐక్యూ కూడా మంచిగా పెరుగుతుంది. దట్స్ వై 2 to 3 years అట్లీస్ట్ బేబీకి మిల్క్ ఇవ్వడం చాలా మంచిది, బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం చాలా మంచిది అనమాట. అలాగే ఇది వైట్ రేస్ పీపుల్ అంటే తెల్లవాళ్ళు ఉంటారు కదా, వైట్ రేస్ వాళ్ళలో ఈ ఎండోమెట్రియోసిస్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట మనం బ్లాక్ పీపుల్తో కంపేర్ చేసుకుంటే. సో బ్లాక్ పీపుల్లో యూటరైన్ ఫిబ్రాయిడ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి వైట్ పీపుల్తో కంపేర్ చేసుకుంటే. వీళ్ళల్లో ఈ ఎండోమెట్రియోసిస్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఎండోమెట్రియోసిస్ అనేది ఎలా డయాగ్నోస్ చేస్తారంటే, సో లాప్రోస్కోపిక్ డయాగ్నోసిస్ అనేది గోల్డ్ స్టాండర్డ్ డయాగ్నోసిస్ అనమాట. అంటే మనకు తెలుసు కదా, ట్యూబ్స్ పంపించేసి స్కిన్లోకి చెక్ చేస్తారనమాట, మొత్తం ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి సిస్టమ్ ద్వారా చెక్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది గోల్డ్ స్టాండర్డ్. ఈ లాప్రోస్కోపిక్ అనేది డయాగ్నోసిస్కి ఉపయోగిస్తారు, అదేవిధంగా ట్రీట్మెంట్కి కూడా ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ లాప్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ జరుగుతున్నప్పుడు ఈ ఎండోమెట్రియోసిస్కి ఒక క్యారెక్టరిస్టిక్ సైన్ అనేది కనిపిస్తుంది అనమాట. అదేంటంటే ఇట్రోసాక్రల్ లిగమెంట్ మీద ఇట్రోసాక్రల్ నాడ్యులారిటీస్ అనేవి కనిపించడం జరుగుతుంది. అలాగే ఓవరీస్ మీద చాక్లెట్ సిస్ట్ అనేది, అలాగే ఆ పౌచ్ ఆఫ్ డగ్లస్ మీద గన్ షాట్ అపీరెన్స్, గన్ పౌడర్ అపీరెన్స్ లాంటివి కనిపించడం, ఇవన్నీ కూడా ఎండోమెట్రియోసిస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సో ఈ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళు కామన్గా ఏ ప్రెజెంటేషన్స్తో డాక్టర్ దగ్గరికి వస్తారంటే, సో ఫస్ట్ మోస్ట్ కామన్ సిమ్టమ్ వచ్చేసి పెయిన్ అనమాట. నార్మల్గా మన యూటరస్లో షెడ్ ఆఫ్ అవుతున్న ఒక లేయర్కి మనకి పెయిన్ టార్చర్గా ఉంటుంది. ఈ ఎండోమెట్రియోసిస్ ఉమెన్లో యూటరస్లోనే కాకుండా అదర్ ఆర్గాన్ మీద ఎక్కడైతే ఎండోమెట్రియల్ టిష్యూ ఇంప్లాంట్ అయ్యిందో అక్కడి నుంచి కూడా బ్లీడింగ్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి కూడా పెయిన్ రావడం అనేది జరుగుతుంది. సో వీళ్ళకి డబుల్ పెయిన్ అనమాట, యూటరస్లో నుంచి అండ్ ఆ ఆర్గాన్ మీద నుంచి కూడా ఈ పెయిన్ అనేది రావడం ఉంటుంది కాబట్టి వీళ్ళకి పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో నార్మల్గా పీరియడ్స్లో వచ్చే పెయిన్ని డిస్మెనోరియా అంటాం, అది ప్రైమరీ డిస్మెనోరియా అనమాట. బట్ వీళ్ళల్లో ఇప్పుడు సెకండరీ డిస్మెనోరియా వస్తుంది. సెకండరీ డిస్మెనోరియా అంటే ఇది సమ్ పాథలాజికల్ కండిషన్ వల్ల, సమ్ డిసీజ్ వల్ల వచ్చే పెయిన్ అనమాట. సో అదే ఎండోమెట్రియోసిస్. సో వీళ్ళకి ఇంప్లాంటేషన్ వేరే చోట జరగడం వల్ల పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే కామన్గా ఈ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళు సివియర్ పెయిన్, పీరియడ్స్ పెయిన్ సివియర్గా ఉంది అనే కంప్లైంట్తో రావడం జరుగుతుంది. కొంతమంది ఇన్ఫెర్టిలిటీతో వస్తారు, అంటే ప్రెగ్నెన్సీ రావడం లేదు అనే కంప్లైంట్తో కూడా డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డిస్పెనోరియా. డిస్పెనోరియా అంటే ఏంటంటే సెక్సువల్ ఇంటర్కోర్స్ జరుగుతున్నప్పుడు కానీ దాని తర్వాత కానీ లేదా దానికి ముందు కానీ పెయిన్ రావడం. డిస్పెనోరియా అంటే పెయిన్ డ్యూరింగ్ ఇంటర్కోర్స్ ఆర్ పెయిన్ ఆఫ్టర్ ఇంటర్కోర్స్. సో ఈ ఎండోమెట్రియోసిస్ కండిషన్ ఉన్న వాళ్ళలో సెక్సువల్ ఇంటర్కోర్స్ జరుగుతున్నప్పుడు పెయిన్ ఎందుకు వస్తుంది అంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆ పౌచ్ ఆఫ్ డగ్లస్లో ఆ ఫ్లూయిడ్ అనేది, ఆ బ్లీడింగ్ ఏదైతే ఉందో అది అక్యుములేట్ అయిపోయి ఉంటుంది అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో ఇది వెజైనా అనుకుంటే, ఈ వెజైనా వెనకాలే మనకి ఇట్లా పౌచ్ ఆఫ్ డగ్లస్ అనేది ఉంటుంది. సో ఈ కాయిటల్ మూమెంట్స్ జరుగుతున్నప్పుడు ఈ పౌచ్ ఆఫ్ డగ్లస్ ఏదైతే ఆల్రెడీ ఇన్ఫ్లమేట్ అయిందో ఆ పౌచ్ ఆఫ్ డగ్లస్ అనేది ప్రెస్ అయ్యి అది మూవ్ అవ్వడం వల్ల పెయిన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అందుకనే సెక్సువల్ ఇంటర్కోర్స్ జరుగుతున్నప్పుడు ఆఫ్టర్ ద సెక్సువల్ ఇంటర్కోర్స్ ఎండోమెట్రియల్ ఉమెన్లో పెయిన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ ఉమెన్లో మనం మెనోరేజియా కూడా చూస్తాం. మెనోరేజియా అంటే మోర్ దాన్ 7 days బ్లీడింగ్ జరగడం అనేది జరుగుతుంది. సో కామన్గా ఈ ప్రెజెంటేషన్స్తో ఉమెన్ అనేది డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతుంది. సో ఎండోమెట్రియోసిస్ ఉమెన్లో ఎగ్జామినేషన్ ఫైండింగ్స్ ఏ విధంగా ఉన్నాయంటే, రీట్రోవర్టెడ్ యూటరస్. రీట్రోవర్టెడ్ యూటరస్ ఎలా వస్తుంది అంటే, ఈ మనం చెప్పుకున్నాం కదా, ఈ ఇది ఇంప్లాంట్ అవుతుంది, ఈ టిష్యూ వచ్చేసి ఇంప్లాంట్ అవుతుంది అన్నప్పుడు ఆ టిష్యూ దగ్గర ఉన్న ఆర్గాన్స్ని కూడా అడ్హెషన్స్ని ఫామ్ చేసి అది ఉంటుంది, పుల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఈ యూటరస్ ఇలా ఉన్న యూటరస్ అనేది ఇలా వెళ్ళడం జరుగుతుంది. సో అప్పుడు దానే రీట్రోవర్టెడ్ యూటరస్ అనేసి అంటాం అనమాట. సో ఈ రీట్రోవర్టెడ్, ఫిక్స్డ్ అండ్ రీట్రోవర్టెడ్ యూటరస్ని మనం చూస్తాము. అదేవిధంగా ఓవరీస్ మీద సిస్ట్లు
వస్తాయి అనుకున్నాం, దాన్ని ఎండోమెట్రియోమా అని కూడా అంటాము, అది చూస్తాము. అదేవిధంగా యుటెరోసాక్రల్ లిగమెంట్స్ మీద నాడ్యులారిటీ, యుటెరోసాక్రల్ నాడ్యులారిటీ చూస్తాము. అండ్ CA-125 లెవెల్ అనేది ఎలివేట్ అయి ఉంటుంది. ఈ CA-125 అనేది ఒవేరియన్ క్యాన్సర్ అనమాట, ఒవేరియన్ క్యాన్సర్ ట్యూమర్ మార్కర్ అనమాట. బట్ ఇది బినైన్ కండిషన్స్లో కూడా ఎలివేట్ అయ్యే అవకాశం ఉంటుంది, లైక్ ఎండోమెట్రియోసిస్లో ఎలివేట్ అయినట్టుగా. అండ్ దీనిలో RBC WBC అనేవి నార్మల్గా ఉండడం జరుగుతుంది. సో ఇవి ఎగ్జామినేషనల్ ఫైండింగ్స్ అనమాట ఎండోమెట్రియోసిస్ని డయాగ్నోసిస్ చేయడానికి. సో దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ అయితే పెయిన్ మేనేజ్మెంట్. ఈ పేషెంట్స్లో పెయిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం పెయిన్ అనేది మేనేజ్ చేసుకోవాలి. సో ఈ పెయిన్ తగ్గించడానికి మనం ఏమేమి మెడికేషన్స్ ఇవ్వచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. సో ఇది ఇవ్వడం వల్ల ఇది ఓన్లీ పెయిన్కి పనిచేయడం జరుగుతుంది. తర్వాత ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్. సో నార్మల్గా ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఎవరిలో ఇస్తాం, ఎవరైతే అప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటున్నారో వాళ్ళలో మెన్స్ట్రేషన్ జరగకుండా ఆపి ప్రెగ్నెన్సీ రాకుండా చేయడానికి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఆ ఉమెన్కి పెయిన్ ఎందుకు వస్తుంది, ఎక్కువ మెన్స్ట్రేషన్ జరగడం వల్ల పెయిన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఆ మెన్స్ట్రేషన్ని ఆపడం, ఎమెనోరియా అనేది మన వీళ్ళలో మనకి టార్గెట్ అనమాట. సో ఆ ఎమెనోరియా జరిగినప్పుడు వీళ్ళకి పెయిన్ అనేది ఆగిపోతుంది కాబట్టి మనం ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఈస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్ కాంబినేషన్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈస్ట్రోజన్ బాడీకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఈస్ట్రోజన్ అనేది FSHకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ని ఇస్తుంది అనమాట. సో నెగిటివ్ ఫీడ్బ్యాక్ FSH అండ్ LH నెగిటివ్ ఫీడ్బ్యాక్ అవ్వడం వల్ల ఫాలికల్ స్టిమ్యులేషన్ అనేది ఆగిపోతుంది. సో ఓవం అనేది రిలీజ్ అవ్వదు. సో మెన్స్ట్రేషన్ అనేది జరగదు అనమాట. సో ఎమెనోరియా అనేది రావడం జరుగుతుంది. అలాగే పెయిన్ అనేది ఈ పర్సన్కి పెయిన్ అండ్ బ్లీడింగ్ అనేది తగ్గుతుంది అనమాట. సో నార్మల్గా ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇచ్చే వాళ్ళలో మనం ఏం చేస్తామంటే 21+7 ట్యాబ్లెట్స్, అంటే 21 ట్యాబ్లెట్స్ వచ్చేసి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇస్తామన్నమాట. అంటే ఈస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ 21 ఇస్తాం, ప్లస్ రిమైనింగ్ 7 డేస్ వచ్చేసి ఐరన్ ట్యాబ్లెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 28 డేస్ తర్వాత వాళ్ళకి నార్మల్గా మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేది జరగడం జరుగుతుంది అనమాట. బట్ ఎండోమెట్రియోసిస్ కండిషన్లో ఏం చేస్తామంటే, ఈ 7 ఫెరస్ ట్యాబ్లెట్స్, ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవ్వకుండా కంటిన్యూస్గా 3 months వాళ్ళకి మనం ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఈస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్ కాంబినేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో 3 months తర్వాత వాళ్ళకి మెన్స్ట్రేషన్ వస్తుంది, మళ్ళీ 3 months మనం ఈ మెడిసిన్ అనేది కంటిన్యూ చేయడం, ఈ విధంగా ఎండోమెట్రియోసిస్లో ఉన్న పేషెంట్లు మనం చేయడం జరుగుతుంది. ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎమెనోరియా వస్తుంది. సో ఎమెనోరియాలో ఏం జరుగుతుందంటే యానోవ్యులేటరీ సైకిల్స్ అనేవి జరగడం జరుగుతుంది. అంటే ఓన్లీ ఓవ్యులేటరీ సైకిల్స్ మాత్రమే పెయిన్ఫుల్గా ఉంటాయి. అంటే ఓవం రిలీజ్ అయ్యి అప్పుడు ఆ ఓవం రిలీజ్ అయ్యి అది ఫెర్టిలైజ్ అవ్వకపోవడం వల్ల జరిగే మెన్స్ట్రేషన్ మాత్రమే పెయిన్ఫుల్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఓవం అనేది రిలీజ్ అవ్వకుండా జరిగే మెన్స్ట్రేషన్ వల్ల అది పెయిన్లెస్ మెన్స్ట్రేషన్ అనమాట. సో మనం ఏం మెడికేషన్స్ ఇవ్వచ్చు అంటే అరోమటేజ్ ఇన్హిబిటర్స్. సో ఈ అరోమటేజ్ అనేది ఒక ఎంజైమ్ అనమాట. ఇది పెరిఫెరల్ టిష్యూలో ఏం చేస్తుందంటే ఆండ్రోజెన్స్ని ఈస్ట్రోజెన్స్గా కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ అరోమటేజ్ని ఇన్హిబిట్ చేయడం వల్ల ఈ ఆండ్రోజెన్స్ అనేవి ఈస్ట్రోజెన్స్గా కన్వర్ట్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అప్పుడు ఈస్ట్రోజన్ బాడీకి ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ అనేది తగ్గడం జరుగుతుంది. సో అరోమటేజ్ ఇన్హిబిటర్స్ అంటే ఏమి ఇవ్వచ్చు, లెట్రోజోల్ లాంటివి మనం ఇవ్వచ్చు అనమాట. సో ఇంకా ఏం మెడికేషన్స్ ఇవ్వచ్చు అంటే ప్రొజెస్ట్రాన్ డ్రగ్స్ ఇవ్వచ్చు. ఎండోమెట్రియల్ లేయర్ అనేది ప్రొలిఫరేట్ అవ్వకుండా ఇన్హిబిట్ చేసేయడానికి ఈ విధంగా ప్రొజెస్ట్రాన్ డ్రగ్స్ లాంటివి, DMPA లాంటి డ్రగ్స్ని మనం ఇవ్వచ్చు అనమాట. అండ్ ఇంకేం డ్రగ్స్ ఇవ్వచ్చు మన టార్గెట్ రీచ్ అవ్వడానికి అంటే GnRH అనలాగ్స్. నార్మల్గా మన బాడీలో మన హైపోథలామస్ నుంచి GnRH రిలీజ్ అయినప్పుడు అది పిట్యూటరీ గ్లాండ్లోకి వెళ్ళి దాన్ని స్టిమ్యులేట్ చేసి FSH అండ్ LH సెక్సువల్ హార్మోన్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. బట్ మనం GnRH అంటే మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, సర్టెన్ అమౌంట్ ఆఫ్ GnRH ఉన్నప్పుడు మాత్రమే పిట్యూటరీ గ్లాండ్ స్టిమ్యులేట్ చేయబడి FSH అండ్ LH అనేవి రిలీజ్ అవుతాయి. ఇక్కడ మనం GnRH అనేవి కంటిన్యూస్గా ఇవ్వడం వల్ల ఇది డీసెన్సిటైజేషన్ అయ్యి FSH అండ్ LH అనేవి
రిలీజ్ అవ్వకుండా ఆగిపోతాయి. సో FSH అండ్ LH రిలీజ్ అవ్వకపోవడం వల్ల అక్కడ ఫాలికల్ స్టిమ్యులేషన్ అనేది జరగదు. సో అది ఫాలికల్ స్టిమ్యులేట్ అవ్వదు. సో ఫాలికల్ అనేది గ్రో అవ్వదు, ఓవరీ నుంచి ఓమ్ అనేది రిలీజ్ అవ్వదు అనమాట. సో ఈ విధంగా GnRH అనలాగ్స్ ద్వారా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. సో ఇది మెడికల్ మేనేజ్మెంట్ అనమాట. ఎవరికైతే మెడిసిన్ ఇచ్చినా కానీ మేనేజ్ అవ్వలేదో వాళ్ళు మనం సర్జికల్గా మేనేజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. సో వీళ్ళలో సర్జికల్ మేనేజ్మెంట్ ఏముంటుంది అంటే అబ్లేషన్ ఆఫ్ ఎండోమెట్రియల్ డిపాజిట్స్, అంటే ఒక ట్యూబ్ అనేది మన బాడీలోకి పంపించేసి ఎక్కడైతే ఎండోమెట్రియం డిపాజిట్ అయిందో దాని మొత్తాన్ని కూడా టిష్యూ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేయడం జరుగుతుంది. అండ్ అలాగే అడ్హెసిలోసిస్ అంటే అడ్హెషన్స్ ఫామ్ అవుతాయి అని చెప్పుకున్నాం కదా. సో అడ్హెషన్స్ని రిమూవ్ చేసేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా సిస్టెక్టమీ ఆఫ్ ఒవేరియన్ సిస్ట్ చాక్లెట్ సిస్ట్ ఫామ్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. సో ఆ సిస్ట్ని రిమూవ్ చేయడానికి సిస్టెక్టమీ చేయొచ్చు. సో యూట్రోసాక్రల్ నాడ్యులారిటీ ఉంటుందని చెప్పాం కదా. సో అక్కడ పెయిన్ అనేది రావడం వల్ల మనం ఇది చేయొచ్చు అనమాట. లూనా అంటాం, అంటే లాప్రోస్కోపిక్ యూట్రోసాక్రల్ నెర్వ్ అబ్లేషన్, అంటే ఆ నర్వ్స్ ఎక్కడైతే పెయిన్ కలిగిస్తున్నాయో అక్కడ ఆ నర్వ్స్ని డిస్ట్రాయ్ చేయడానికి ఈ లూనా అనే ప్రొసీజర్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ట్రీట్మెంట్ సర్జికల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో కొంతమంది ఇన్ఫర్టిలిటీతో రావడం జరుగుతుంది, బట్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఈ ఇన్ఫర్టిలిటీని మేనేజ్ చేయడానికి ఆ ఉమెన్కి మనం క్లోమిఫెన్ సిట్రేట్ అనే డ్రగ్ని ఇచ్చి సూపర్ ఓవ్యులేషన్ని ట్రై చేస్తాం అనమాట. సో సూపర్ ఓవ్యులేషన్ అంటే ఏంటంటే ఒక సైకిల్లోనే 2 to 3 eggs ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తాం. సో అలా ప్రొడ్యూస్ అయిన తర్వాత ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో ఒకవేళ ఆ ఉమెన్ కనుక 3 cycles వరకు కూడా మనం ఇలా సూపర్ ఓవ్యులేషన్ ట్రై చేసినప్పుడు అది వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఎండోమెట్రియోసిస్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎండోమెట్రియోసిస్ సిమ్టమ్స్ ఈ విధంగా ఉంటాయి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఈ విధంగా ఉంటాయి, అలాగే ట్రీట్మెంట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో మొత్తం అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో మనం ఈ ఛానల్లో చేసే వీడియోస్ అన్నీ కూడా అవేర్నెస్ కోసం అండ్ అలాగే మీరు జాగ్రత్తగా ఉండి అటువంటి డిసీజెస్ మీకు రాకుండా ప్రివెంట్ చేసుకుంటారు అనే ఉద్దేశంతోనే ఇలా ఈ వీడియోస్ అన్నీ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ నేను చెప్పగలిగింది ఏంటి అంటే రిస్క్ ఫ్యాక్టర్స్లో నేను లాక్టేషన్ డ్యూరేషన్ షార్ట్గా ఉండటం వల్ల, ప్రెగ్నెన్సీస్ లేకపోవడం వల్ల ఎండోమెట్రియోసిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నాను కదా. సో ప్రెగ్నెన్సీ ఎవరైతే డెలివరీ అయ్యారో వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం అనేది బేబీకి ఎంత మంచిదో మదర్కి కూడా అంతే మంచిది. సో ఖచ్చితంగా తప్పకుండా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అట్లీస్ట్ 2 to 3 years అనేది కంటిన్యూస్గా చేయండి. అది మీకు మంచిది, అలాగే బేబీకి కూడా మంచిది అన్నమాట. సో ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.